అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో దోసకాయ పచ్చడి తయారు చేసుకుందాం. దోసకాయ నిల్వ పచ్చడి అండి. ఇది ఒక 3 నెలల వరకు అయితే నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో ఏమైనా పూజలు వ్రతాలు ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఈ దోసకాయ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఈ దోసకాయ పచ్చడి ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. దోసకాయ పచ్చడి చేయడానికి ఇలా 2 దోసకాయలు అయితే తీసుకున్నాను. ఇవి కొంచెం గట్టిగా ఉండాలండి. దోసకాయలు పండినట్టు ఉండకూడదు. ఇలా 2 దోసకాయలు అయితే తీసుకున్నాను. వీటికి ఇలా కట్ చేసుకోవాలి. 2 సైడ్లు అయితే కట్ చేసుకోవాలి. పొట్టు తీయాల్సిన అవసరం ఏం లేదండి. పొట్టుతోటే మనం ఈ దోసకాయలు పెట్టుకోవచ్చు. ఇంకా ఇలా కట్ చేసి లోపల ఉన్న గింజలు అయితే తీసేయాలి. గింజలు ఉంటే బాగుండదండి. కొంతమంది అయితే గింజలతో కూడా పెట్టుకుంటారు, కానీ నేనైతే గింజలు అయితే తీసేస్తాను. ఇలా గింజలన్నీ తీసేయండి. ఒక స్పూన్తో తీస్తే ఈజీగా వచ్చేస్తాయి. ఇలా గింజలు తీసి ఒకసారి అయితే కొంచెం ఒక ముక్కనైతే తిని చూడండి. ఎందుకంటే దోసకాయలు కొన్ని చేదుగా ఉంటాయి. చేదుగా ఉంటే పచ్చడి మొత్తం ఖరాబ్ అవుతుంది. కాబట్టి కొంచెం కట్ చేసుకొని తిని చూడండి. తిని చూసి పెట్టుకోండి. చేదు లేని దోసకాయలు అయితేనే మనం పచ్చడి పెట్టుకోవాలి, లేదంటే చేదు వచ్చేస్తాయి. ఇలా గింజలు అయితే పూర్తిగా తీసేసాను. తీసేసి ఇంకా 2 ఈ విధంగానే కట్ చేసుకోవాలి. ఇంకా రెండవది కూడా కట్ చేసి గింజలు అయితే తీసేసాను. ఇంకా ఇవి దోసకాయలు అయితే చేదేం లేవు. నేను కొంచెం తిని చూశాను. చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి. ఎప్పుడైనా మనము పూజలు వ్రతాలు చేసుకున్నప్పుడు అప్పటికప్పుడు ఇలా దోసకాయ పచ్చడి చేసి చాలామంది భోజనంలో పెడతారు కదా. ఇలానైతే దోసకాయలన్నీ నేను గింజలు తీసి పెట్టుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక 3 నెలల వరకు అయితే నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల వరకు నిల్వ ఉంటుంది, కానీ 3 నెలలే బాగుంటుందండి. మనం బయట పెట్టినా ఉంటుంది 3 నెలలు. ఇలా దోసకాయలు అయితే గింజలు లేకుండా పూర్తిగా తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చాక్తో మనం అన్నీ ఒకే విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ చిన్న ముక్కలు కాకుండా కొంచెం మీడియం సైజు కట్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దోసకాయ ఆవకాయ. సేమ్ మామిడికాయ పచ్చడిలానే ఉంటుంది. మనం అప్పటికప్పుడైతే ఈ పచ్చడి తయారు చేసుకోవచ్చు. ఎక్కువగా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 2 దోసకాయలు తీసుకున్నాను. ఇలా అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేసుకున్నాను. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనము మసాలాలన్నీ వేసేసుకుందాం. అంటే మసాలాలు అంటే పొడులన్నీ వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని, కానీ ఎక్కడనైతే పదన లేకుండా చూసుకోండి. ఇందులో ఇప్పుడు ఆవపిండి వేసుకుంటున్నాను. ఆవాలు మిక్సీ పట్టుకున్నానండి. ఆవాలు మిక్సీ పట్టుకొని అంటే పచ్చివి కొంచెం ఎండలో పెట్టి మిక్సీ పట్టుకున్నాను. 2 స్పూన్లు వేసుకున్నాను. జీలకర్ర కొంచెం వేయించి మిక్సీ పట్టుకున్నాను. అది 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మెంతులు కొంచెం వేయించి 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మెంతి పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మెంతులు వేయించి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. జీలకర్ర పొడి, ఆవాల పొడి, మెంతి పొడి వేసుకున్నాను. వెల్లుల్లి ఇలా రెబ్బలు తీసాను. ఒక 2 పెద్ద వెల్లుల్లి పాయలను ఇలా పొట్టు తీసి ఇలా రోట్లో వేసి దంచి వేసుకున్నాను. పచ్చి వెల్లుల్లి ముద్ద అంటారు. ఇలా దంచి వేసుకున్నాను. మీరు ఒకవేళ పూజలు అలాంటివి చేసుకున్నప్పుడు ఈ వెల్లుల్లిని స్కిప్ చేసేయండి. టేస్ట్ బాగుంటుంది. నేనేం వ్రతం అది కాదు కాబట్టి వెల్లుల్లి తినని వారు వేసుకోకండి. పూజల్లో చాలామంది తినరు కదా. నేను టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకుంటే. పచ్చిది దంచి వేశాను. చిటికెడు పసుపు వేసుకున్నాను. ఈ పచ్చి వెల్లుల్లి ముద్ద, జీలకర్ర పొడి, మెంతి పొడి, ఆవపిండి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం చిటికెడు పసుపు, తర్వాత రుచికి తగినంత కారం, ఇవన్నీ ఈ ముక్కలకు బాగా పట్టేలాగా పట్టించుకోవాలి. అన్నీ బాగా కలపండి. మంచిగా ముక్కలకు మంచిగా పట్టే అంత ఇలా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు ఇది పోపు పెట్టుకుందాం.
చూడండి ముక్కలైతే మంచిగా కలిపాను కదా. కానీ పదన లేకుండా చూసుకోండి, ఎక్కడ తడి అనేది అంటకూడదు. ఇవి 2 కాయలే చూడండి ఎంత పచ్చడి అయిందో. ఇవి ఇప్పుడైతే పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టి ఇప్పుడైతే నేను ఇలా ఒక మూత పెట్టేసి అయితే ఇలా పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి పోపు అనేది పెట్టుకుందాం. మనం మామిడికాయ పచ్చడి ఏ విధంగా పోపు పెట్టుకుంటామో ఇది కూడా అదే విధంగా పోపు అనేది పెట్టుకోవాలి. చాలా ఈజీగా ఉంది కదా, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసాను, ఆవాలు వేసుకున్నాను, ఒక 3-4 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఎండుమిర్చి వేసిన తర్వాత ఇవి కొంచెం వేగాక ఇంగువ వేసుకున్నాను. ఒక చిటికెడు ఇంగువ అనేది వేసుకోవాలి, చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను, పొట్టు తీసి వేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలి, ఎందుకంటే వెల్లుల్లి త్వరగా మాడుతుంది. ఇది పల్లి నూనె అండి, పల్లి నూనె వాడితేనే బాగుంటుంది. పల్లి నూనెతోటే మనం పచ్చళ్ళు పెట్టుకోవాలి. పల్లి నూనె లేదంటే నువ్వుల నూనెతోటే బాగుంటుంది, కానీ నేనైతే ఎప్పుడు పల్లి నూనె వాడుకుంటాను. ఇలానైతే మొత్తం పూర్తిగా చల్లగా అయిన తర్వాత మనం ఇందులో వేసి కలుపుకోవాలి. పూర్తిగా నూనె అనేది చల్లగా కావాలి అండి. కొంచెం ఆయిల్ ఎక్కువైనట్టు ఉంది కదా, కానీ ఇదంతా అబ్జర్వ్ చేసేస్తుందండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటేనే బాగుంటుంది నిల్వ పచ్చళ్ళలో. ఇలానైతే పూర్తి మంచిగా కలుపుకొని ఇది ఉప్మాలో కానీ వేడివేడి అన్నంలో కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలాంటి ఒక గాజు బాటిల్ తీసుకొని ఆ బాటిల్లో పెట్టుకుంటే మనకు 3 months వరకు అయితే నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది దోసకాయ. ఇలా అప్పటికప్పుడు ఎప్పుడైనా మనం తినాలనిపించినప్పుడు ఇలా చేసి పెట్టుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి దోసకాయ పచ్చడి. మనకైతే 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. మనం ఏదన్నా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు అప్పుడు అలా ఈ విధంగా చేసి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇంక ఇదంతానైతే నేను ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. స్టోర్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేడివేడి అన్నం వేసుకొని కలుపుకుంటున్నాను. మన తెలుగువారందరికీ ఇలా పచ్చళ్ళు పెట్టిన తర్వాత వేడివేడి అన్నం కలుపుకొని తినడం అలవాటు కదా, చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా దోసకాయ పచ్చడి అయితే మీరు ఇంట్లోనే తయారు చేసుకోండి. ఈ రోజుకైతే వీడియో ఇదే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.